ఆడవాయే మా అక్క పక్షి మంగళక్క సైకిల్కు గులాబీ రంగేసినట్టు అమ్మలా సైకిలేమో కారెక్కేసి కారేనంట అమ్మలా కానీ కాకులెత్తుకోను అదేం పాటనే యాడికి పైన కట్టినావు పాటకంత వెరిగినావు గాని షటాకంత దమాక్ లేదా అనే నీకు చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో తెలుసుకోవా కుర్చీ జర్రంత లూజ్ ఉన్నదే కుర్చీ కోనియే నీ దమాక్ లూజు అంత పెద్ద వార్త తెలుసుకోనందుకు ఓషిని నిన్ను చిక్కుడుగా నారు జీరినట్టు జీరే కదనే నువ్వేం వార్త చెప్పినావు నేనేం తెలుసుకోలేదే రేపో మాపో తెలుగుదేశం పార్టీ పోయి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందంటనే చాలే నవ్విన కాడికి దోమలు జోడతాయి నేనేమన్నా జోకేసిందానే కిక్కి నవ్వుతున్నావు అది జోక్ కాకుండా ఏంటిదే పగటి కాలాలకు కూడా ఒక అద్దు బార్డర్ ఉండాలి అక్క ఏంది జోకా చలికాలం ఎండల్లో నేను ఇంత హాట్ గా న్యూస్ చెప్తే నువ్వు కూల్ గా నవ్వుతావేందే బాలయ్య కాక చిరంజీవి అంకుల్ కలిసి సినిమా తీస్తుర్రాను నమ్ముతా చంద్రాల్ సార్ సపోర్ట్ తోని జగన్ అన్న సీఎం అవుతాడాను నమ్ముతా కేసీఆర్ సార్ బోల దానాలు చేసిండాను నమ్ముతా కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను అస్సలకే నమ్మా పాలిటిక్స్ అనేటివి పడవ ప్రయాణం లెక్కనే పడవ పార్కం ఎట్టుంటే అటే పోతది జల్దీన అంటే అధికారం ఎక్కడుంటే ఆశ కూడా అటే వంగిపోతదని చెప్తున్నానే నేను నమ్మనే నేను అసలుకే నమ్మా పార్టీలకు కొన్ని ఎథిక్స్ అరే గయ్యేనే నీతి నియత్లుంటాయి గయ్య అసలుకే ఇడవరు పిచ్చిదానా ఎథిక్స్ అనేటి ఏదో సెంటర్ లో నిలబెట్టిన ఇగ్రాలు కాదే కదలకుండా ఉండనీకి ఎటు పాలిటిక్స్ లో అవి అసలే పనిచేయాయి పిసక్క రేవంత్ సారు కేసీఆర్ సార్ దగ్గరికి రానిస్తాడా కాయ ఫరంక మళ్ళీ చెప్పు ఎవరు దగ్గరకు పోతున్నారు రూలింగ్ పార్ట్ అమ్మా సరే కేసీఆర్ సారే రేవంత్ సారు దగ్గరికి రానిస్తాడా అని వీళ్ళిద్దరు పొత్తుకేమొచ్చిందే రేవంత్ సార్కు కాంగ్రెస్ పార్టీ డోరు తెరిచే ఉండే నేను చెప్పేది రెండు పార్టీల ముచ్చట ఎవరికి తెలవని ముచ్చట నీకేడ తెలిసిందే ఏమో లేనితోటి చెప్పబడితివి అరే గుసగుసలు వినిపిస్తున్నాయే నిప్పు లేందే పొగ రాదు కదా నువ్వెన్నన్నా చెప్పక్క ఇది మాత్రం అసాధ్యం నేను అస్సలకే నమ్మను లొట్ట పీసేం కాదు ఓ మంత్రి సార్ రాయబారం తోటి టీడీపీ లీడర్లంతా కలిసి సీఎం సార్ తోని కూర్చొని సిట్టింగ్ వేసి ఆల్రెడీ అన్ని మాట్లాడుకున్నారంటనే చెవులు కొరుక్కుంటున్నారు బయట ఇంతే కదా ఆడ కూర్చుంటాం మంచిగా కేసీఆర్ సార్ ఏంది టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడేంది ఇదంతా గాలి వార్త వాడేర్వాద్ కావచ్చు గాలి వార్త కావచ్చు గాని కొట్టేసే వార్త అయితే అస్సలు కాదే ఆనాడు మరి రమణ సార్ కారు ఎక్కుతాడని ప్రచారం నడిచింది మొన్నటికి మొన్న ఎర్రవెల్లి సారు రిటర్న్ వస్తాడని న్యూస్ చక్కర్లు కొట్టింది ఏమన్నా అయిందా ఇవన్నీ ఉత్తముచ్చట్లేనే ఉత్తముచ్చట్లు మరి అవ్వేనే రాజకీయాలంటే వీళ్ళు సిట్టింగ్ వేసినప్పటి సంది సైకిల్ మీదకెళ్ళి కార్లకు జంపింగ్ లాగినాయట ఓహో మరి అచ్చేదమ్ముకు అధికారం మాదే కేసీఆర్ ను గద్దె దింపుతాం ఎండగడతాం కారం పెడతామని కానూర్లు వాళ్ళకే కదా అప్పుడే ప్లేట్లు మారుస్తుర్రేంది మరి అవన్నీ ఊదుగాలదు పీర్లేవని మాటలు గాని టీఆర్ఎస్ తో కలిస్తే కనీసం కండువా అన్న కాపాడుకోవచ్చు అనే ప్లాన్ వేసిరటాలు నాకైతే ఇంకో తీర్లు అనిపిస్తున్నది ఓటుకు నోటు కేసును డీ ఫ్రిడ్జ్ లో పెట్టేందుకేమో అనిపిస్తున్నది అదేమో గాని ఇదంతా కూడా చంద్రాల్ సార్ దర్శకత్వ పర్యవేక్షణలోనే జరుగుతుందంట ఇదంతా ఓ రకంగా నమ్మేటట్టే కొడుతున్నదే ఎట్లంటే మోడీ సార్కు బాబు సార్ సంకల్నే ఉంటాడాయే ఈ నడమ కేసీఆర్ సార్ కూడా లెక్కనే కలిసిపాయే ఈ లెక్కన టీడీపీ టీఆర్ఎస్ సోపతి కుదిరితే ఆశ్చర్యమే లేదక్కో అబ్బా ఇప్పుడు అర్థం చేసుకున్నావే మంచి చెల్లె సరే నేను పోతున్నా అర్జెంటుగా ఎర్రబెల్లి సరే ఎర్రమల సార్ని కలవాలి సరేనా బాయ్ తట్ట